యేసయ్య చేసిన మేళ్లను నీ పిల్లలతో, నీ కుటుంబంతో నువ్వు పంచుకున్నప్పుడు అది అంతటితో ఆగిపోదు. నీ సంతానం పిల్లలు పుట్టే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే, మన తల్లిదండ్రులు ఆరాధించిన దేవుడు యేసయ్య అని చెప్పి గుర్తు చేసుకుంటూ తరతరాలు కూడా అలాగ పోతూనే ఉంటుంది. ఇక తరతరాలు యేసయ్యని ఆరాధించుకుంటూనే వెళ్తుంటారు. కానీ మనము ఒక్క తరంలోనే మనం దేవుణ్ణి ఆరాధించడంలో వెనుకబడిపోతాం. మనము సంపాదించిన ఆస్తి ఏంటో తెలుసా? మన దేవుణ్ణి మనం సంపాదించుకున్నామంటే, అది నువ్వు ఇతరులకు ప్రకటన చేయాలంటే, తరతరాలకు అది విస్తరించాలంటే, నువ్వు దేవుని విషయంలో దేని విషయంలో సిగ్గుపడకూడదు. పాడడానికి నువ్వు అసలు సిగ్గే పడకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరం అది. మనమే దేవుని సన్నిధి అంటే లెక్క చేయము, మనమే దేవుని ఆరాధనలు అంటే లెక్క చేయము, మనమే బైబుల్ అంటే లెక్క చేయము. ఇంకా మన తరాలు ఎట్లా ప్రార్థన చేస్తాయి, మన తరాలు ఎట్లా బైబుల్ చదువుతాయి, మన తరాలు ఎట్లా దేవుని మందిరంలో కూర్చుంటాయి, మన తరాలు ఎట్లా దీవించబడతాయి? దేవుడు ఏమంటున్నాడంటే, తరతరాలకు నీ కీర్తిని నేను ప్రకటించేదననే మాటకు మనం అందరం కూడా సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విని తర్వాత ప్రార్థన చేసుకుందాం. యెహోవా నామములను మనము ధ్యానిస్తుంటున్నాం. మనందరికి కూడా తెలిసిన విధంగానే యెహోవా నామములను మనము, యెహోవా యొక్క 7 నామములను మనము ధ్యానిస్తున్నాం. ఈ 7 నామాలు ఏంటంటే, మొదటగా యెహోవా ఈరే అనే మాటను మనం ధ్యానించాము. ఆ మాటకు అర్థము ప్రభువు సమకూర్చును అని అర్థం. తర్వాత రెండవదిగా యెహోవా సిద్కేను అనే మాటను మనం ధ్యానించాం. ఆ మాటకు అర్థము యెహోవా మన నీతి అని అర్థము. మూడవ నామము యెహోవా రోఫెక, అంటే యెహోవా మనలని స్వస్థపరచువాడు, లేదా యెహోవా రాఫా అని ఆయన నామాన్ని మనము ధ్యానించాము. పోయిన వారము యెహోవా షాలోమ్, అంటే దేవుడే మన సమాధానకర్త అనే విషయాన్ని మనము ధ్యానించుకున్నాం. ఈ వారం వచ్చేసి ఈ 3 నామాలు కూడా మనము నేర్చుకోవడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే 5వ నామం యెహోవా రోఫీ. యెహోవా రోఫీ అనే మాటకు అర్థము యెహోవా మన కాపరి అని అర్థము. ఆ మాటను మనం ఎక్కడ చూడగలమంటే 23వ కీర్తన 1వ వచనంలో యెహోవా మన కాపరి అనే మాటను మనం చూడగలం. 6వ నామము యెహోవా నిస్సి, అంటే యెహోవాయే మన ధ్వజము అనే నామము ఆయన కలిగి ఉన్నాడు. 7వ నామము యెహోవా షమ్మా అనేటువంటి నామము మనం చూడగలం. ఈ మాటకు అర్థము యెహోవా ఉండు స్థలము అని అర్థం. ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు యెహోవా రోఫీ అనే మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతో చక్కటి అర్థము ఇందులో ఇమిడి ఉంది. ఈ నామములన్నీ కూడా ఒక నామముకు పిలువబడతాయి. అది కూడా మనం ఈరోజు నేర్చుకొని దీవించబడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. యెహోవా రోఫీ అంటే యెహోవా నా కాపరి అని అర్థం. ఒక్కసారి అందరం కూడా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే మాటను అందరం కూడా పలుకుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చూసారా, ఈ మాటను పలుకుతున్నప్పుడే మనలో ఒక ఉజ్జీవం అనేటువంటిది రావాలి. ఏంటికో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు కొదవనే లేదు అనే మాటను మనము ఇక్కడ చూడగలం. యెహోవా మన కాపరిగా ఉండి మనల్ని ఏ విధంగా కాపాడుచున్నాడంటే, దీవారాత్రములు కునకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుచున్నాడు. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా, యేసు సిలువను నమ్మి ఆయన రక్తాన్ని నమ్మిన బిడ్డలుగా మనం ఉంటుండగా, మనకు ఆయన కాపరిగా మారిపోతున్నాడు. ఆయన కాపరిగా ఉంటుండగా ఆయన గొర్రెలముగా మనందరం కూడా మారిపోతున్నాం. ఆయన మందలో మనందరం కూడా చేరి ఉంటున్నాం. అందుకే ఆయన మన కాపరిగా ఉండి మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. ఈ మాటను ఎవరు పలుకుతున్నారంటే, దావీదు మహారాజు ఈ మాటను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నాకు కాపరిగా ఉన్నప్పుడు నాకేమీ తక్కువ లేదు అంటాడు. యెహోవా నాకు కాపరిగా ఉండి నాకు అన్నీ సమకూర్చాడు అని అంటాం. ఒకానొక సమయంలో మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం, ఒకానొక సమయంలో బలహీనతలు వస్తాయి. యేసు ప్రభుకే ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో ఆయనని సిలువ వేశారు, ఆ సమయంలో ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు.
ఒకానొక సమయం వస్తుంది, మనందరం కూడా బలహీన పడిపోతాం. ఒక సమయం వస్తుంది, మన చేతులు కాళ్ళు మెత్తబడిపోతాయి. ఒకానొక సమయం వస్తుంది, మనం కూడా ఏదో ఒక బలహీన స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. నేను కూడా ఈరోజు మీ ముందర గట్టిగా మాట్లాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను. నేను కూడా ఏదో ఒక రోజు మెత్తబడి పోతాం. అందరం కూడా మెత్తబడిపోతాం. ఏదో ఒకరోజు బలహీన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఏదో ఒకరోజు మనము కృంగిపోతాం. అయితే దేవుని యొక్క వాక్కు మన బలహీనతలలో మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యెహోవా నా కాపరి అనే మాట ఏంటంటే, ఆయన మనల్ని కాచే దేవుడుగా ఉంటున్నాడు, కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, నీ దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు అనేటువంటిది నువ్వు గుర్తు చేసుకొని, నాకు కొదవలేదు అని నువ్వు చెప్పగలగాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇంతవరకు కూడా దేవుడు మనలందరినీ కూడా ఏ కొదవ లేకుండా కూడా మనల్ని కాచి కాపాడి భద్రపరిచి నడిపించాడు. మనం ఆయన మాట విన్నా వినకపోయినా ఆయన పిల్లలుగా మనల్ని చేర్చుకొని మనల్ని కాపాడాడు. చాలాసార్లు మనం ఆయనను లెక్క చేయలేదు, చాలాసార్లు ఆయనను విడిచిపెట్టాం, చాలాసార్లు ఆయనకు దూరంగా ఉన్నాం, చాలాసార్లు మనం ఆయనను లెక్క చేయకపోయినప్పటికీ కూడా దేవుడు మనలందరినీ చేర్చుకొని తన పిల్లలుగా మనల్ని కాచి కాపాడాడు. అలా కాచి కాపాడినప్పుడు మన దేవుడైన యెహోవాకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. మనము ఆ విధంగా దేవుడు మనల్ని కాచి కాపాడితే మనం ఏం చేయాలి? 79వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదము అనే మాటని ఇక్కడ మనం గమనించాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా ఒకసారి హల్లెలూయా. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే దేవుడు మన కాపరిగా ఉండి మనలందరినీ కాపాడి ఉంటుండగా ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలందరినీ కాపాడుతూ ఉంటుండగా చూడండి, చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నేను ఇట్లా చేసినందుకు నన్ను కాపాడాడు, నేను మంచిగా బతికినందుకు మనల్ని కాపాడాడు అనేది కాదు. కానీ దేవుడు ముందే నీ కొరకు ప్రాణం పెట్టి ముందే నీకు రక్షణనిచ్చాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలంటే రెండే విషయాలు ఈ మాటలో మనము గమనించగలం. 13వ వచనంలో అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము. మొదటగా సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదము అంటే బ్రతికి ఉన్నంత వరకు, యేసు ప్రభువుని నమ్మితే మనం ప్రాణం పోయేంత వరకు ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాలి? మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదము. మొదటిది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి సదాకాలం కూడా. సదాకాలం అంటే యేసును మనం నమ్మిన దినం మొదలుకొని చనిపోయే వరకు కూడా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూనే ఉండాలి. అదే మన జీవితాలకు ఆశీర్వాదం, అదే మన జీవితాలకు నెమ్మదిని ఇచ్చేదిగా ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. రెండవదిగా తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదము అంటున్నాడు. తరతరాలకు మనం ఎట్లా కీర్తిని ప్రకటించేది? మన తరం ఒక తరమే. తరతరాలకు ఎట్లా ప్రచురించదము మనము దేవుని యొక్క కీర్తిని? అంటే మనం నమ్మిన విశ్వాసాన్ని మన కుటుంబానికి, మన పిల్లలకు బోధించుట ద్వారా వాళ్ళు కూడా ఆ మార్గంలోకి వచ్చి ఆ దేవుణ్ణి తెలుసుకున్నట ద్వారా అది అక్కడితో ఆగిపోదు. ఇప్పుడు నువ్వు దేవుని నమ్మావు, నీతోనే ఆగిపోదు అది. నీ పిల్లలు కూడా మందిరానికి వస్తున్నారు, నీ పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు. చాలామంది సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు చాలా సాధారణంగా చూస్తాం దాన్ని. కానీ అదేంటో తెలుసా? నీ పిల్లలు సండే స్కూల్కి నువ్వు పంపించినప్పుడు, నీవు మందిరానికి వచ్చినప్పుడు, యేసయ్య చేసిన మేళ్లను నీ పిల్లలతో, నీ కుటుంబంతో నువ్వు పంచుకున్నప్పుడు అది అంతటితో ఆగిపోదు. నీ సంతానం పిల్లలు పుట్టే కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే మన తల్లిదండ్రులు ఆరాధించిన దేవుడు యేసయ్య అని చెప్పి గుర్తు చేసుకుంటూ తరతరాలు కూడా అలాగ పోతూనే ఉంటుంది. ఇంకా తరతరాలు యేసయ్యని ఆరాధించుకుంటూనే వెళ్తుంటారు. కానీ మనము ఒక్క తరంలోనే మనం దేవుణ్ణి ఆరాధించుటలో వెనుకబడిపోతున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. ఒకే ఒక తరంలో మనం దేవుని స్తుతించలేకపోతున్నాం. చూడండి, చాలామందికి పాడడం తెలుసు కానీ పాడడానికి సిగ్గు. వాళ్ళకి దేవుని స్తుతించడానికి సిగ్గు. సాక్ష్యం చెప్పమంటే సిగ్గు. పాటలు పాడడం అంటే సిగ్గు. దేవుని స్తుతించమంటే, ప్రార్థన చేయమంటే సిగ్గు. ప్రార్థన చేయమంటే అసలు వాళ్ళే గునుక్కుంటారు. అది వినపడదు ప్రార్థన. దేవుని మందిరంలో ప్రార్థన చేయమంటే గునుగుతారు. ప్రార్థన అంటే గునవడం కాదు, ప్రార్థన అంటే గట్టిగా చేయాలి. ప్రార్థన ఎందుకు సిగ్గు? అదే కదా, తరతరాలకు నువ్వు దేవుని ఎట్లా ప్రకటన చేస్తావో అర్థం కాలేదు. నువ్వు సువార్తను ప్రకటించడానికి సిలువను ఎందుకు నమ్మినవు? యేసు రక్తాన్ని ఎందుకు నమ్మినవు? నీతోనే ఆగిపోకూడదు. అది నీతోనే ఆగిపోకూడదు. మనము సంపాదించిన ఆస్తి ఏంటో తెలుసా? మన దేవుణ్ణి మనం సంపాదించుకున్నాం అంతే. అది నువ్వు ఇతరులకు ప్రకటన చేయాలంటే, తరతరాలకు అది విస్తరించాలంటే నువ్వు దేవుని విషయంలో, దేని విషయంలో సిగ్గుపడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేని విషయంలో సిగ్గుపడకూడదు? పాడడానికి నువ్వు అసలు సిగ్గే పడకూడదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరం అది. హల్లెలూయా. నాకు దేవుని వాక్యాన్ని ప్రసంగం చేయడం అంటే నాకు బాగా ఇష్టం. అది నాకు వరంగా భావిస్తా. ఇప్పుడు ఈ సంఘానికి రాకముందు నా భార్యని ఎదుట కూర్చోబెట్టుకొని నేను దాదాపు సంవత్సరం ప్రసంగం చేశాను. ప్రతి ఆదివారం కూడా పాస్టర్గా తర్ఫీదు పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని సిద్ధపడి బైబిల్ను చదివి ఆయన వాక్యాన్ని పంచుకోవాలంటే, ఆయన సువార్తను పంచుకోవాలంటే నాకు ఎంతో ఇష్టం. ఎవరున్నా లేకపోయినా నా భార్యను ఒక్కదాన్ని కూర్చోబెట్టైనా సరే వాక్యాన్ని ప్రసంగం చేసేవాడిని. కానీ ఈరోజు ఒక్కతే ఉన్నటువంటి నా భార్య, ఒక కుటుంబం వచ్చేది అంతే. ఒకే ఒక కుటుంబంతో చెప్పేవాడిని. భార్యాభర్తలు ఇద్దరు వచ్చేవాళ్ళు, నా భార్య ఉండేది. కానీ ఏదో ఒక రీతిగా, ఏదో ఒక మార్గంలో మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు వచ్చి నన్ను మీ ముందర నిలబెట్టాడంటే నేను ఒకటే గ్రహిస్తాను. అదేంటో తెలుసా? దేవుడిచ్చిన వరాన్ని నేను కరెక్ట్గా ఉపయోగించుకున్నాను. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేను నమ్మాను. కాబట్టి మీరందరూ కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అప్పుడు తరతరములు కూడా మనము దేవుణ్ణి కీర్తించేటువంటి బిడ్డలుగా మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే, ఆయన కొరకు ఏమి చేయడానికైనా సిగ్గుపడకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కూడా కొంతమందికి మొహమాటం. చదివితే నేను తప్పుపోతుందేమో అని మొహమాట పడతారు. చాలాసార్లు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం దేవుని నమ్ముకున్నాం, ఆదివారం బైబిల్ తీసుకొని చర్చికి వచ్చినాము, ఆదివారం బైబిల్ తెరిచినాం, మళ్ళీ ఇంట్లోకి పోయి మళ్ళీ ఈరోజే కొంతమంది బైబిల్ తీసుకొని వచ్చినారు. ఇంక అంతకుమించి బైబిల్ తెరసలే, చదువు వచ్చి కూడా తెరసలే, దాని వాక్యానే చదవలే, బైబిల్ తీయలేదు, దాన్ని తెరవలేదు, దాన్ని చదవలేదు. బైబిల్ రాసింది ఎవరండి? స్వయాన దేవుడే దీన్ని రాసి మన కొరకు ఇచ్చాడు. దేవుడు ఎవరో తెలుసుకోవాలని, దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసుకోవాలని స్వయాన దేవుడే రాసి ఇచ్చినటువంటి పుస్తకమే బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. దూర ప్రాంతంలో, అమెరికాలో ఉన్నటువంటి, లేకపోతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి నీ కొడుకు ఉత్తరం రాస్తే ఎట్లా చదువుతావు? మన బాగోగులు ఎట్లా ఉన్నాయో, మన బాగోగులు తెలుసుకోవడానికి ఒక ఉత్తరం రాస్తాడు. నాన్నగారు, అమ్మగారు ఎట్లున్నారు మీరు? నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నా, మీరు బాగున్నారా? మీ కొరకు నేను ఇంత సంపాదిస్తున్నాను, మీ కొరకు ఇంత కూడబెట్టాను, నీ కొరకు మంచి చీర తెస్తాను, నీ నాన్న కొరకు మంచి బట్టలు కొంటాను అని మంచిగా ఉత్తరం రాసినాడు అనుకోండి, దాన్ని చదివి ఎంత పొంగిపోతాం. దేవాది దేవుడే సేమ్ ఇటువంటి ప్రేమతో నీ కొరకు ఒక ఉత్తరాన్ని రాశాడు, అదే బైబిల్. హల్లెలూయా. నీ కొరకు ఏమేమి దాచి ఉంచాడో, నీ కొరకు ఏమేమి మేలులు ఆయన తీసి ఉంచాడో, నీ కొరకు ఎటువంటి ఆశీర్వాదాలు తీసి ఉంచాడో అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్ని తీసి మనం చదవము. బైబిల్ ఒక గొప్ప నిధి. హల్లెలూయా. దాచబడిన ధనాన్ని ఎట్లా తవ్వుతారు? అప్పుడప్పుడు పేపర్లో, న్యూస్లో కూడా వస్తుంటుంది, యానో ధనం ఉందని చెప్పి తవ్వి రాళ్ళు గుంతలు అన్నీ తవ్వుతారు, ఏముండదో వెళ్ళిపోతారు. అది ఒక కంప్లైంట్ అయిపోతుంది. దాచబడిన ధనాన్ని ఏ విధంగా అయితే తవ్వుతామో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాలు కూడా ఒక నిధి. ఇవి ఎవరికైతే దొరుకుతాయో వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు అవి ఆరోగ్యమునిచ్చును అని బైబిలు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తరతరములకు నీ కీర్తిని ప్రచురించెదను
అనే మాటకు మనం సమర్పించుకోవాలి. తరతరాలకు నీ కీర్తిని నేను ప్రకటించేదననే మాటకు మనం అందరం కూడా సమర్పించుకోవాలి. మన తరములకు మనం ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? ఒకవేళ మంచోడైతే మంచిగా ఆస్తి సంపాదిస్తే నిలబడిపోతుంది, కానీ ఎంత సంపాదించినా చెడ్డోడు పుట్టినాడు అనుకో, ఆస్తి అంతా మరొక తరానికే వెళ్ళిపోతుంది అంతా. అదేవిధంగా తరతరాలకు నువ్వు ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? తరతరాలకు నువ్వు ఇచ్చే ఆస్తి ఆయన ప్రభువుని నువ్వు పరిచయం చేసినప్పుడు, ఆయనను స్తుతించడం, ఆరాధించడం ఆ బిడ్డకు నేర్పించినప్పుడు నీ తరాలన్నీ కూడా దేవుని మార్గంలో నడుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనమే దేవుని సన్నిధి అంటే లెక్క చేయము, మనమే దేవుని ఆరాధనలు అంటే లెక్క చేయము, మనమే బైబుల్ అంటే లెక్క చేయము. ఇంకా మన తరాలు ఎట్లా ప్రార్థన చేస్తాయి, మన తరాలు ఎట్లా బైబుల్ చదువుతాయి, మన తరాలు ఎట్లా దేవుని మందిరంలో కూర్చుంటాయి, మన తరాలు ఎట్లా దీవించబడతాయి? దేవుడు ఏమంటున్నాడంటే తరతరములకు నీ కీర్తిని నేను ప్రకటిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. తరతరాలకు దేవుని యొక్క కీర్తిని మనందరం కూడా ప్రకటించాలా? ప్రకటించుచున్నామా? ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు ప్రకటించాలా, పొలంలో ఉన్నప్పుడు పొలంలో ఉన్న వారికి, దేవుని నమ్మని వారికి దేవుడు చేసిన మేళ్ళను బట్టి నువ్వు ప్రకటించాలా. దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను తాకితే వచ్చి నిలబడి సాక్ష్యం చెప్పాలా. సాక్ష్యం చెప్తే ఎవరేమనుకుంటారు? అది ప్రకటించినట్లు కాదు. అది సాక్ష్యం చెప్తే ఏమనుకుంటారు? పాటలు పాడితే ఏమనుకుంటారు? తరతరములకు నువ్వు యేసయ్య నామాన్ని ప్రకటించాలంటే నీ తరంలో నువ్వు ఉండగానే నువ్వు దేవుని కీర్తిని ప్రకటించడానికి సమర్పించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనము దీవించబడతామనేటువంటిది మొదటి విషయం. కాబట్టి ప్రతి దినం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి కార్యం ఏంటంటే బైబిల్ని ఒక గొప్ప ధననిధిగా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి బైబిల్ని ప్రతిరోజు మనం చదవాలా. హల్లెలూయా. ప్రతిరోజు కూడా చదవాలి. ఒకవేళ చదవనికి రాకపోతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. అట్లా వినాలనే కదా ఇది కొనుక్కునేది. చదవలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాక్యం వాళ్ళు వింటూ ఉంటారు. దేవుడు ఏ రూపంలో ఎవరిని ఏ విధంగా తాకుతాడో తెలీదు. అందుకే ఒక తీర్మానం తీసుకున్నాం. మనం మాట్లాడిన మాటలు, చెప్పిన ప్రసంగాలు వ్యర్థం కాకూడదని చెప్పే మనం ఇది తీసుకొని ప్రతి వారం కూడా రికార్డ్ చేయడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఆ మాటలు ఎప్పుడు కూడా మనం వినాలి. ఒక్కోసారి నేను ప్రసంగం చేసిన ఆ ప్రసంగమే మరలా నేను విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పుడు కూడా నీతో మాట్లాడుతూనే ఉంటుంది. కానీ చనిపోయే వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని లెక్క చేయకుండా మనము దాన్ని వదిలిపెడితే తరతరాలకు నువ్వు ఆయన కీర్తిని ప్రకటించలేవు. తరతరములకు కూడా ఆయన కీర్తిని మనము ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఏం చేయాలంటే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని బైబిల్ చెప్తుంది. బాలుడు నడవవలసిన త్రోవ మొట్టమొదటగా ఏంటంటే దేవుని మార్గంలో పిల్లల్ని నడపాలి. మన కుటుంబం దేవుని మార్గంలో నడిచేటట్లు చూసుకోవాలి. అది ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తారు, మొక్కై వంగందే. చెప్పండి, మొక్కై వంగందే మానైనాక వంగుతుందా? వంగదు. వాళ్ళని లక్ష్యం చేయకుండా వాళ్ళని అట్లే వదిలిపెట్టినామనుకోండి, వాళ్ళు రేపు ఏమవుతారో వాళ్ళని చూసి మనం బాధపడాలంతే. దేవుని మందిరంలో కూర్చోవడం ఎంత విలువనో చెప్పు. దేవుని మందిరంలో చిన్న పనైనా సరే అది చేయమని నువ్వు చెప్పు, పరిచర్య చేయమని చెప్పు, దేవుని మందిరంలో కూర్చోమని చెప్పు, వాక్యం వినమని చెప్పు, సండే స్కూల్కి వెళ్ళమని చెప్పు, సండే స్కూల్లో ఏం చెప్తున్నారో వినమని చెప్పు, సండే స్కూల్లో పిల్లలకు కానుకలు ఇవ్వమని చెప్పు, ఇవ్వడం నేర్పించు, వాక్యం చదవడం నేర్పించు.
బోధించడం నేర్పించు. ఇవన్నీ నేర్పిస్తే ఇవన్నీ కూడా ఇటుక మీద ఇటుక ఏ విధంగా కడితే గోడ తయారవుతుందో ఆ పిల్లలు ఆ విధంగా తయారవుతారు, బలంగా దేవుని కొరకు తయారవుతారు. ఆ విధంగా తరతరాలకు వాళ్ళు బోధించుకుంటారు. మనమే ఆదివారం వస్తే మనమే లెక్క చేయకుండా మనం వెళ్ళిపోతే మన తరాలు ఎట్లుంటాయంటే ఎప్పుడో ఒకసారి పోదాంలే, ఈరోజు అర్జెంట్ పని ఉంది అని మనం ఏ విధంగా అయితే పోతుంటామో గమనించండి. మనం ఏదైతే మాట్లాడుతుంటామో అవన్నీ కూడా, మనం ఏదైతే చేస్తుంటామో అవన్నీ కూడా మన తరాలు గమనిస్తాయి, అవన్నీ కూడా అట్లే ముద్రించబడతాయి. తర్వాత మనం ఏమనుకుంటామంటే వీనికంతా మేనమామ పోలికలు వచ్చినాయి, వీనికంతా వాళ్ళ నాయన పోలికలు వచ్చినాయి, వీనికంతా వాళ్ళ ఏంటో అంటారు కదా, వాళ్ళ పోలికలు వచ్చినాయి, వీళ్ళ పోలికలు వచ్చినాయి అని అంటుంటారు. ఇదంతా ఉత్తది, నేను నమ్మనవి. వాని పోలికలు వచ్చినాయి, వీని పోలికలు వచ్చినాయి అని చెప్పి ఏదో సర్దుకుపోవడానికి లోకంలో సామెత అంతే. అది వాళ్ళ పోలికలు వచ్చినాయి, వీళ్ళ పోలికలు వచ్చినాయి అని చెప్పి ఏదో సర్దుకుపోవడానికి అంతే, కానీ నిజానికి అది కాదు. వాడు నడవవలసిన త్రోవలో నువ్వు నడిపించలేదు అంతే, వాడు ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వు చెప్పలేదు అంతే, వాడు ఏమి తింటే బాగుపడతాడో నువ్వు చెప్పలేదు అంతే. వానికి ఇష్టం వచ్చినే తిన్నాడు, వానికి ఇష్టం వచ్చినట్లు తిరిగినాడు, ఏం తిరిగినా, ఏం చేసినా, ఏమి తాగినా ప్రభువా అని చెప్తూ ఆయనకు ప్రార్థన చేసుకుంటూ వచ్చినాం. ఆయనకి ఏం చెప్పలే, ఆయనకు ఒక పరిచర్య చేయమని చెప్పలే, దేవుని మార్గంలో వెళ్ళు, ఇది మంచిది, మనకు ఆశీర్వాదం మంచిది, నీ పిల్లలకు మంచిది, నీ కుటుంబానికి మంచిది అని మనం చెప్పకుండా ఏం చేసినామంటే వాడు ఎంత చెప్పినా వినడు, వాడంతా వాళ్ళ మామలక్క, వాళ్ళంతా వాళ్ళ పెదినాయనలక్క అని చెప్తూ వాళ్ళ పోలికలు వచ్చినాయని ఊక అట్లా వదిలిపెడతాం అంతే గాలికి. హల్లెలూయా. దేవుడు నీకు ఒక గొప్ప గిఫ్ట్గా ఇస్తాడు పిల్లల్ని. పిల్లలకి ఎట్లుంటుందో తెలుసా మైండ్ అండి? పిల్లలకు మైండ్ ఎంటీగా ఉంటుంది. బాగా గమనించండి, పిల్లలకి ఎట్లుంటుందంటే మైండ్ ఎంటీగా ఉంటుంది. లోక ఆశల చోత, లోక అందంలో ఎట్లా నడుచుకుంటుంటే అట్లా నడుచుకుంటూ, కొంతమంది ఎదిగిన పెద్ద పిల్లలైతే లోక మార్గంలో ఉంటారు. లోకంలో అందరు ఎట్లుంటే అవన్నీ ఆ సహవాసంలో ఉండి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. చిన్నపిల్లలకు మైండ్ ఎట్లుంటుందంటే, ఇంతున్న పిల్లలకి మైండ్ ఎంటీగా ఉంటుంది. మాకేమున్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, మాకు మంచి బట్టలు ఉన్నాయా లేవా, మాకు కారు ఉందా లేదా, మాకు మంచి ఇండ్లు ఉందా లేదా, మా నాన్నకి ఏముంది, మా తల్లిదండ్రులకు ఏముంది, ఏం ఆలోచనలు ఉండవు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఆడుకుంటారు, బడికి పోయేస్తారు, ఇంటికి పోయేస్తారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళ మనసులో ఏముండదు, మాకు కొట్టం ఉందా లేకపోతే మంచి ఇండ్లు ఉందా, ఏమి ఆలోచనలు ఉండవు. ఈ ఎంటీ పాత్రలో మనం ఏమి నింపుతున్నాం అనేదే ముఖ్యం. ఖాళీగా ఉన్న పాత్రలో దాంట్లో పేడను నింపొచ్చు, వంట చేసుకోవచ్చు, దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు మైండ్ ఖాళీగా ఉంది, ఈ ఖాళీ మైండ్లో ఏం నింపాలంటే దేవుని మాటలు నూరిపోయాల. హల్లెలూయా. కూరలో మసాలాలు నూరిపోస్తారు కదా కొంతమంది. అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లోకి వెళ్ళి భోజనం చేస్తే కమ్మగా ఉంటుంది, మంచిగా కడుపు నిండా తిని పోతాం. ఎందుకంటే దాంట్లో ఏం వేయాలో అది వేశారు కాబట్టి అది అట్లా రుచిగా వచ్చేసింది. అప్పుడు పిల్లలకు దేవుని యొక్క మాటలు నూరి, దేవుని సన్నిధి విలువను తెలిపి, దేవుని పరిచర్య అంటే ఏంటో తెలిపి, ఆటంకపరచకుండా వానికి బోధించి చూస్తే తరతరాలకు నువ్వు చనిపోయినా నీ తరము ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూడండి, దేవుడు ఇదే మన ఎడల కోరుకుంటున్నాడు. 6వ నామంని ఒకసారి గమనిస్తే నిర్గమకాండం 17వ అధ్యాయం. ఆయన మన కాపరిగా ఉండి మనల్ని ఈ విధంగా కాపాడుతున్నందుకు తరతరములు ఆయన కీర్తిని మనము ప్రచురించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిర్గమకాండం 17:15 చదవండి. తర్వాత మోసే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇక్కడ గమనిస్తే 6వ నామము యెహోవా నిస్సి అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా మనకు జయమిచ్చువాడు, లేకపోతే యెహోవా మన ధ్వజము అని అర్థము. ఇక్కడ ఈ నామాన్ని ఎవరు పెడుతున్నారంటే మోసే ఈ యొక్క నామాన్ని ప్రతిష్ఠిస్తున్నాడు. బలిపీఠమును కట్టి
యెహోవా నామమును ప్రతిష్ఠిస్తున్నాడు. ప్రతిష్ఠిస్తూ యెహోవా నిస్సి అనే పేరు పెడుతున్నాడు. పేరు పెట్టి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎటువంటి సందర్భంలో జరుగుతుందంటే, ఇంతకుముందు 15వ అధ్యాయాన్ని మీరు వెనకాలకి వెళ్ళి చదివితే, ముందరగా మారా అనే ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు దొరకలే. నీళ్లు దొరకకపోతే వాళ్ళు ఏం చేసినారు? మోసేను సనుక్కున్నారు. మోసేను సనుక్కుంటే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి, ప్రభువా, వీళ్ళని ఏమన్నా నేను కన్నానా? వీళ్ళని ఏమన్నా నేను కంటేనా? వీరేమన్నా నా పిల్లలా? ఎందుకు నా మీద తిరగబడుతున్నారు అంటే, నువ్వు వెళ్ళి ఈ విధంగా చేస్తే ఆ నీళ్లు మధురంగా మారుతాయి అంటే, ఆ నీళ్లు చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారిపోతాయి. అక్కడ నీళ్లు తాగుతారు. మళ్ళీ 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి మళ్ళీ నీళ్లు దాహం వేస్తుంది. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ఆడ అద్భుతం చేశాడు దేవుడు, ఇక్కడ కూడా అద్భుతం చేస్తాడని నమ్మడానికి బదులు వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళా మోసే మీద సనగడం మొదలుపెట్టినారు. హల్లెలూయా. మళ్ళీ 17వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, 15వ అధ్యాయం చదవండి. 15వ అధ్యాయంలో నీళ్లు లేవని కునిగినారు. ఐగుప్తు దేశంలో నుంచి ఎంత అద్భుతాలు చేసి బయటికి తీసుకొని వస్తే, ఐగుప్తు మైండే ఉంది వాళ్ళకి. ఐగుప్తు మైండ్ ఉంటే ఎప్పటికీ కూడా వాళ్ళు కానాను దేశాన్ని చేరుకోరు. చాలామంది దేవుని నమ్ముకున్నారు, కానీ పాత మైండ్ అట్లనే ఉంది, పాత మనసు. ఆ మనసు ఉంటే కానాను దేశం చేరలేం, నిశ్చయంగా చెప్తున్నా. 40 సంవత్సరాలు కూడా 11 రోజుల్లో వెళ్ళవలసిన కానాను దేశానికి ఎన్నేళ్ళు పోయినారు? 40 సంవత్సరాలు పోయినారు. 40 ఏండ్లు. 11 రోజుల్లో వెళ్ళాల్సినది 40 ఏండ్లు వెళ్తే ఏమన్నా అర్థం ఉందా? 11 రోజుల్లో కానాను దేశానికి వెళ్ళాల్సిన ప్రదేశానికి 40 సంవత్సరాలు వెళ్ళారు. ఆ మ్యాప్ను చూస్తే ఆనాన్నే తిరిగినారు. ఎందుకో తెలుసా? బుద్ధి అంతా ఎట్లుందంటే, దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా, వాళ్ళ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, మైండ్ అంతా ఐగుప్తు దేశంలోనే. ఐగుప్తులో మాకు దోసకాయ కూర ఉండేది, నిమ్మకాయ కూరలు దొరికేటివి, పాలకూరలు దొరికేటివి, అవన్నీ అట్లే రాయబడినాయి. నిర్గమకాండం చదివితే మాకు ఐగుప్తులోనే బాగుండేది, అనవసరంగా అక్కడ సమాధులు లేవని చచ్చిపోవడానికి అరణ్యంలోకి తీసుకొచ్చావని చెప్పి మోసే మీద సనిగి ఇట్లా సనుగుతే మాత్రం ఆశీర్వాదం రాదు. సనగడం వల్ల వాళ్ళు ఆ అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిరిగారు. ఇంకా బైబిల్ చెప్తుంది, ఒక తరము అరణ్యంలోనే చనిపోయింది. మోసే తరమంతా అరణ్యంలోనే చనిపోయింది. ఏ దీవెనలు పొందుకోలే, ఏ ఆశీర్వాదాలు పొందుకోలే. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా పాత జీవితం ఎట్లుందో అట్లే ఉండకూడదు. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటాం, కానీ చాలాసార్లు ఏమనుకుంటారంటే, పాత కోపాలు అట్లే ఉంటాయి, పాత మనసు అట్లే పెట్టుకొని ఉంటారు. నేను అట్లే కోపడతా, నేను ఉండేదే ఇంత, నా మాటలే అంత అనేటువంటివి పూర్వ పరిస్థితి. యేసును సిలువను నమ్మినావంటే నీ పాత మనసు అంతా కూడా యేసు ప్రభు సిలువలో మేకులతో కొట్టబడింది. నీ పాత మనిషిని దేవుడు సిలువ వేశాడు ఎప్పుడో. బాప్తిసం అంటే ఏంటనుకున్నారు? పాత మనిషి చచ్చిపోయి కొత్త మనిషి పైకి లేస్తున్నాడని అర్థము. బాప్తిసం ఇవ్వడంలో నువ్వు పాత మనిషి చచ్చిపోయినావు లెక్క. బాప్తిసం అంటే అదే అర్థము. బాప్తిసం ఇచ్చినప్పుడు కొంతమంది భయపడతారు కదా, నీళ్ళలో ముంచి లేపేసరికి వాళ్ళు ఏమైపోతుంది అన్నట్లు భయపడతారు. అదేంటో తెలుసా? ఆ భయం నీ లోపలికి వచ్చినప్పుడు పాత మనిషి చచ్చిపోయినాడు. పాత మనిషి చచ్చిపోయి ఇప్పుడు కొత్త మనిషి లేచాడు. ఇప్పుడు కొత్త మనిషి లేచాడు అంటే హృదయం కొత్తది అయిపోయింది, కానీ మనసు పాతది అట్లే ఉంది. అంటే పాత ఆలోచనలు, పాత మాటలు, పాత కోపాలు, పాతపు దూషణలు, పాతవి అన్నీ కూడా అట్లే ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎట్లా మారుతాయి? దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉంటే అవన్నీ మారుతాయి. హల్లెలూయా. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న మైండ్ అట్లే ఉందనుకోండి, ఆశీర్వాదాలు రావు. వీళ్ళు అక్కడ నీళ్ళ కొరకు సనుకున్నారు. 17వ అధ్యాయంలో చూస్తే మళ్ళీ నీళ్లు లేవు. మరలా ఇప్పుడు నీళ్లు లేకపోతే దేవునికి మొక్కల, కానీ దేవునికి మొక్కలే వాళ్ళు. నువ్వే కదా మా పై అధికారిగా ఉన్నావు, నువ్వే కదా మాకు అన్నీ చెప్పాలా, నువ్వే కదా మాకు నీళ్ళు తీసుకురావాలా, ఏడదేశమో మాకెందుకు నీళ్ళు తీసుకురా, అంతే. నీ మాట విని అరణ్యంలోకి వచ్చినాం, నీ మాట విని మేము వచ్చినాం, మాకు నీళ్ళు అని చెప్పి మళ్ళీ మోసే మీద సనుక్కున్నారు. మోసే మీద సనుగితే మోసేకు మరలా 2వ వచనం చదువుతాం చూడండి. మోసేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోసే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా
అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిక కొని మోసే మీద సనుగుచు, ఇంతెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. చూసారా? మరలా అప్పుడు మోసే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్లున్నారు. ఎట్లున్నారు? రాళ్లతోనైనా కొడతాం కానీ దేవుని నమ్మం, రాళ్లతోనైనా కొడతాం కానీ దేవుని మాత్రం విశ్వసించం. దేవుని అద్భుతాలను గుర్తు చేసుకోం, దేవుడు చేసిన ఆ మేళ్ళను గుర్తు చేసుకోం. సనుగుతున్నారు. కొంచెంసేపు ఉంటే మోసే బాధపడుతున్నాడు, కొంచెం సేపు ఉంటే వీళ్ళు రాళ్లతో కొట్టి నన్ను చంపేటట్లున్నారు ప్రభువా, ఏదో ఒక అద్భుతం చేయి అంటున్నాడు అరణ్యంలో. ఇటువంటి మనస్తత్వము, ఇటువంటి కఠిన మనస్సును అనేటువంటిది విడిపించుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఆయన వాక్యమును వింటూ మనము మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు దేవుడు మరలా దర్శించి 6వ వచనాన్ని చదివితే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవీయగా, మోసే ఇశ్రాయేలీయుల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. 7వ వచనం కూడా. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మేరీబా అనియు పేర్లు పెట్టెను. దేవుడు ఉన్నాడో లేడో అని మీరు ఎందుకు ఇట్లా పరీక్షించినారు? ఎందుకు పరీక్షించినారు? కొంతమంది దేవుడు లేడు అంటారు, దేవుడు ఉన్నాడంటేనే నమ్మరు. దేవుడు ఉన్నాడో లేడో పరీక్షిద్దాం అని అంటారు. దేవుడు ఒకవేళ ఉంటే ఇప్పుడే వచ్చి అద్భుతం చేయమను అని అంటారు. దేవుడు ఎట్లా క్రియ చేస్తాడో తెలుసుకోవాలి మొదట. కొంతమంది అసలు దేవుడే లేడు అంటారు. ఇంకా కొంతమంది అయితే ఏదో నమ్ముకున్నాం, ఈయన నమ్ముకుంటే పరలోకానికి పోతాం కాబట్టి మనం నమ్ముకున్నాం అంతే, అందరితో పాటు మనం పోదాం అంతే. ఒక పటిష్టత, నిశ్చయత, నిరీక్షణ అనేటువంటిది లేకుండా కొంతమంది దేవుడే లేడు. పోత ఒక ఇల్లు కనపడింది అనుకోండి, ఈ ఇల్లు హఠాత్తుగా దానంతకు అదే మొలిచిందంటే నమ్ముతామా? ఆ ఇల్లు ఎవరో కట్టినారు కాబట్టి అది ఇల్లు అంత అందంగా ఉంది. ఎవరు కట్టలే, కొన్నిసార్లు అవే కిటికీలు వచ్చినాయి, అవే గోడలు కట్టుకున్నాయి, అవే బండలు వేసుకున్నాయి అని చెప్తామా? అట్లా చెప్పనీకి వీలు కాదు. దాన్ని ఎవరో ఆలోచన చేసి దాన్ని కట్టారు. మళ్ళీ ఇంత పెద్ద ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు, తెల్లారుతుంది, మరలా ఉదయం అవుతుంది, మరలా సాయంత్రం అవుతుంది. ఇవన్నీ కూడా ఎవరు పెట్టారు? ఎవరు చేయమంటున్నారు? ఇంత అద్భుతమైన సృష్టి ఎవరు నిర్మించారు? ఎవరు నిర్మించలే, దానంతకు అదే వచ్చింది. దేవుడు ఉన్నాడంటే నేను నమ్మనంటే ఈ సృష్టిని చూస్తేనే దేవుడు ఉన్నాడని అర్థమైపోతుంది. హల్లెలూయా. దేవుణ్ణి మీరు శోధించకండి, దేవుణ్ణి శోధించేంత మనుషులు మీరు కారు అని అంటున్నాడు. అయితే 13వ వచనం చదువుదాం చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును, అతని యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. 14. అప్పుడు యెహోవా మోషేతోని ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును కనుక జ్ఞాపకార్థముగా గంధములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోసే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమాయను. అమాలేకీయులు ఆ రోజు ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు గెలిచారు. ఏ విధంగా అంటే మోసే వారిని సనుకున్నా కూడా, మోసే మీద వాళ్ళు సరైన కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళకి నీళ్ళు వచ్చేటట్లు చేసి, అలాగే అమాలేకీయులతో యెహోషువ యుద్ధం చేస్తుంటే మోసే చేతిలో ఉన్నటువంటి కర్ర పైకి ఎత్తుకొని పట్టుకుంటాడు. ఈ కర్ర చేయిని పైకి ఎత్తుకొని పట్టుకునేంత వరకు యుద్ధం వీళ్ళే గెలుస్తున్నారు యుద్ధంలో.
ఎప్పుడైతే ఈ చేయిని దించారో వీళ్ళు ఓడిపోతున్నారు. ఇదంతా కూడా గమనించారు ఇశ్రాయేలీలు. మోసే చేయి ఎప్పుడైతే పైకి ఎత్తబడిందో అప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తూనే వచ్చారు, వాళ్ళ మీద యుద్ధం గెలుస్తూనే ఉన్నారు. మోసే చెయ్యి ఇట్లా ఎత్తలేక బరువై ఎత్తి పట్టుకోలేక చెయ్యి పట్టుకుపోయి దించినాడు అనుకో, దించితే అమాలేకీలు వచ్చి వీళ్ళ మీద యుద్ధం పొందుతున్నారు. అంటే దేవుడు ఆ ఇచ్చినటువంటి ఆ కర్రని ఎత్తి పట్టుకుంటే వెంటనే వాళ్ళకు జయం వచ్చింది. యెహోవా నిస్సి అంటే యెహోవా మన ధ్వజము అని అర్థం. అంటే మనకు విరోధమైన పరిస్థితుల్లో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకోవాలా. ఒకసారి మోసే చేతులు రెండు కూడా బరువు ఎక్కువ, రెండు చేతులు దించేసినాడు. రెండు చేతులు దించేసి ఇద్దరు వచ్చి మోసేకు ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి ఒక అరుగునేసి ఒక బండను తెచ్చి కూర్చోబెట్టి, నువ్వు చేతులు దించితే మేము ఓడిపోతాం అని చెప్పి అవతలొకరు ఇతలొకరు వచ్చి చేతులు ఇట్నే పట్టుకొని ఉన్నారు పైకి కర్రను. రెండు చేతులు మోసే చేతులు వస్తున్నాయంటే కూడా వదిలిపెట్టలే. ఎందుకంటే మోసే చేతులు దించితే, ఎందుకంటే ఇశ్రాయేలీల పక్షాన ఈయన చేతులు ఎత్తాడు కాబట్టి ఈయన చేతులు దించినాడు అనుకో వీళ్ళ పని అంతే. ఇంకా వీళ్ళు అమాలేకులే వీళ్ళ మీద విజయం పొందుతారు. కాబట్టి ఇద్దరు ఆ పక్క ఇద్దరు ఈ పక్క వచ్చి మోసే చేతులు పైకి పట్టుకున్నారు, ఇంకా వదిలిపెట్టలే. వాళ్ళందరి మీద విజయం పొందే వరకు రెండు చేతులు పైకి ఎత్తి పట్టుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఎన్నో యుద్ధాలు చేస్తుంటాం, గాఢాంధకారపు లోయల్లో వెళ్తుంటాం. ఇవన్నీ రావు అని కాదు, గాఢాంధకారపు లోయలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. ఒకసారి అనారోగ్యంతో పోరాడాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మా ఇంట్లో దేవుడు ఉన్నాడా లేడా, ఎందుకు ఇట్లా జరుగుతుంది, పోరాడుతుంటే ఏమవుతుంటుందంటే, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, యెహోవా నిస్సి ఆయనే నా ధ్వజము అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మన దేవుడైన యెహోవా నామములు. ఈ 7 నామాలు కూడా 7వ నామాన్ని ఒకసారి గమనించినట్లయితే 7వ నామం యెహోవా షమ్మా. యెహెజ్కేలు 48:35 రాయబడి ఉంటుంది, కావాలంటే రాసుకోండి, ఇప్పుడేం తీయొద్దండి. యెహెజ్కేలు 48:35. యెహోవా షమ్మా అంటే దేవుడు ఉండేటువంటి స్థలము. ఈ 7 నామాలు కూడా ఎవరిలో ఉన్నాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 7 నామాల పరిపూర్ణతే యేసయ్య నీ దగ్గర ఉంటే ఇంక అన్నీ ఉన్నట్లే. ఇంట్లోకి వస్తా కొంతమంది చెప్తారు కదా, ఇంటి గుమ్మానికి ఏదో కడితే మొత్తం సిరులన్నీ ఇంట్లోకి వచ్చి అట్లే నిలిచి ఉంటాయి. ఇంటికి ఏదో వాకిలి కడ కడతారు కదా గుడప, ఏదో కొమ్ములు కడితే కొంతమంది, అది కడితే కొంతమంది, ఇది కడితే కొంతమంది అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో మీ కుటుంబం అంతా కూడా యేసయ్య నామాన్ని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. చివరిగా ముగిస్తాను. ఇంట్లో యేసయ్య నామం ఎట్లుంటుంది మనకి, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావంటే యేసయ్య నామం నీకు ఉన్నట్లే. నువ్వు రోజు వాక్యం చదువుతున్నావంటే యేసయ్య నీకు ఉన్నట్లే. రోజు నీ ఇంట్లో వాక్యం బోధించబడుతుందంటే యేసయ్య మీ ఇంట్లో ఉన్నట్టే. యేసయ్య ఉన్నాడంటే ఇంకా కొరత ఉందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, గాఢాంధకారపు లోయలు వచ్చిన నన్ను ఏం చేయలేవని ధైర్యంతో మనము ముందుకు వెళ్తాం. దేవుడిని మనం కలిగి ఉంటే, ఆయనను మనం ధరించుకుంటే మన సమస్యలన్నీ కూడా ఆయన చేతికి అప్పగించాలి. హల్లెలూయా. బలంగా ఉండాలా, బలంగా ఆయన చేతికి అప్పగించాలి. మన సమస్యలన్నీ ఆయన చేతికి అప్పగించాలి. ప్రభువా, ఎన్నడూ లేని సమస్యలు ఇవి నాకు ధరించాయి, ఇవన్నీ కూడా నీవే నాకు సహాయం చేయని ఆయన జవాబు ఇచ్చే వరకు వదిలిపెట్టకూడదు. ఆయన ప్రార్థన చేస్తూనే ఉండాలా, ప్రార్థిస్తూనే ఉండాలా, ప్రభువా కట్టు 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 అని. అదే సమయంలో యేసు నామాన్ని పరిచయం చేస్తూ ఉండాలి. యేసయ్య నేరన మన కొరకు ప్రాణం పెట్టింది, ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు, మన పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనను నమ్ముకుంటే మన జీవితం బాగుపడుతుంది, ఆయనను నమ్ముకుంటే మన సమస్యలన్నీ తీరుతాయని చెప్పి మన పిల్లలకు మనము పరిచయం చేయాలి. ఆ విధమైనటువంటి ధన్యతను దేవుడు మనకిచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. ఏదో ఒక మాట ప్రతి ఒక్కరిని తాకింది. ఇది నిర్లక్ష్యం చేయకుండా మేమందరం కూడా గ్రహించడానికి సహాయం చేయి.